రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్ల రిటైర్మెంట్తో టీమిండియా ఇప్పుడు బలహీనంగా మారిపోయింది. విదేశాల్లో సరైన సగటు లేని శుభ్మన్ గిల్కి టెస్ట్ కెప్టెన్సీ అప్పగించిన టీమిండియా సెలెక్టర్లు సీనియర్ ప్లేయర్లను కూడా పట్టించుకోలేదు. మహమ్మద్ షమీని టీంకి కూడా సెలెక్ట్ చేయని మేనేజ్మెంట్ సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్ని కూడా పక్కన పెట్టారు. అవసరమైతే ఇంగ్లాండ్ టూర్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చతేశ్వర్ పుజారా కూడా ప్రకటించాడు. అజింక్య రహానే ఐపీఎల్ 2025 సీజన్లో మంచి పరుగులు చేశాడు. అయితే ఈ ఇద్దరిని సెలెక్టర్లు తిరిగి టీంలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఉన్నవారిలో మంచి టీంని ఎంచుకున్నారని కొందరంటుంటే పరమ చెత్త టీం అంటూ ఇంకొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే కూడా ఇంగ్లాండ్తో సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుపై పెదవి విరిచాడు. చెత్త టీంను సెలెక్ట్ చేశారంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇలాంటి టీంతో అద్భుతాలు ఆశించొద్దని, భారత్ 0-5తో ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయని, భారత్కు కనీసం 3-4 ఓపెనర్లు కావాలన్నాడు. 2 నెలల పాటు సాగే సుదీర్ఘ సిరీస్ ప్లేయర్లు గాయపడొచ్చు, ఫెయిల్ కావచ్చని, రెండవ ఆప్షన్గా ప్లేయర్లు అందుబాటులో ఉండడం చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. కొందరు కొత్త టీం అంటున్నారు, కానీ తన ఉద్దేశంలో పరమ చెత్త టీం అంటూ ఫైర్ అయ్యాడు. ఇంగ్లాండ్లో శుభ్మన్ గిల్ ఇప్పటిదాకా హాఫ్ సెంచరీ కూడా చేయలేదని, అలాంటిది అతడికి కెప్టెన్సీ ఎలా ఇస్తారని ప్రశ్నించాడు. కెప్టెన్సీకి జస్ప్రీత్ బుమ్రా సరైన వాడిగా కిరణ్ మోరే అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత అందరికీ ఇది అర్థమవుతుందన్నాడు. టీమిండియా మళ్ళీ కోలుకొని మంచి టెస్ట్ టీమ్గా మారాలంటే 2 ఏళ్లు పడుతుందన్నాడు. రోహిత్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి అనే విషయం మీద 2 ఏళ్లుగా చర్చ జరగలేదని, సడన్గా ఇప్పుడు గిల్కి కెప్టెన్సీ అప్పగించారని గుర్తు చేశాడు. ఇప్పటికైనా బీసీసీఐ సెలెక్టర్లు మేల్కోవాలి, ముందస్తుగా తరువాతి కెప్టెన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.